ఈరోజు పైథాన్ సింటాక్స్, పైథాన్ కామెంట్స్ చాలా డెప్త్గా, ప్రాక్టికల్గా, థియరిటికల్గా చూద్దాం. ఫస్ట్ నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫోల్డర్. నేను ఫోల్డర్ పేరు పైథాన్ సింటాక్స్ అని పెట్టుకుంటున్నాను. ఈ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్లో ఓపెన్ విత్ కోడ్ అని ఉంటుంది. మనం వాడే కోడ్ ఎడిటర్ విఎస్ కోడ్ అనమాట. మీరు అది కరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తే ఇట్లా వస్తున్న ఇంటర్ఫేస్. ఫస్ట్ వెల్కమ్ అని ఉంటుంది. మీరు పైథాన్ విఎస్ కోడ్ ఎడిటర్లో రన్ చేయాలంటే 2 ఎక్స్టెన్షన్స్ అయితే ఎక్కించుకోవాలి. ఈ ఎక్స్టెన్షన్స్ దగ్గరకు వచ్చి ఒకటి పైథాన్, ఇక్కడ పైథాన్ అని వస్తుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ బ్రాండింగ్ ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఈ పైథాన్కి ఎలా వచ్చిందో షిరో అని ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఇన్స్టాల్ అని ఉంటుంది. అలాగే పైలాన్స్ అనమాట. పైలాన్స్ ఇక్కడ సేమ్ ఇన్స్టాల్ అని బటన్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇలా ఇన్స్టాల్ చేస్తే మాత్రమే మన పైథాన్ కోడ్ రన్ అవుతుంది. ఇక్కడ ఇది మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ అనమాట, పైథాన్ సింటాక్స్. న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి మనం ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఫోల్డర్ లోపల ఫైల్ పేరు నేను సింపుల్గా సింటాక్స్ డాట్ పీవై అంటే పైథాన్ యొక్క ఎక్స్టెన్షను. ఇది లేకపోతే పైథాన్ కోడ్ రాయలేమన్నమాట, విఎస్ కోడ్లో కానీ ఎక్కడైనా కానీ. ఇప్పుడు PRINT ప్రింట్ HELLO WORLD హలో వరల్డ్ రన్ చేద్దాం. ఇది రన్ బటన్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే పైథాన్ ఫైల్ రన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్, ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, హలో వరల్డ్ అని ఉంది. ఇప్పుడు మీరు పండగ చేసుకోండి అనమాట. పైథాన్లో మీరు ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ రాశారు, ప్రింట్ హలో వరల్డ్. ఇది కావాలని నేను అడ్జస్ట్ చేసుకోగలుగుతా పైకి కిందకి. ప్రింట్ పక్కన ఒక బ్రాకెట్ ఉంది, ఓపెన్ బ్రాకెట్. లాస్ట్లో ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ ఉంది. ఈ రెండింటి మధ్యలో మనం ఏదైతే రాస్తామో అది నాకు ఇవ్వు అనేది ప్రింట్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను HELLO హలో WORLD ఓల్డ్. ఇప్పుడు ఫైల్ రన్ చేద్దాం. ఇక్కడ ఏమని చెప్తుంది, సింటాక్స్ తప్పు అని చెప్తుంది, ఇన్వాలిడ్ సింటాక్స్. బేసిక్గా ఏమంటుందంటే నాకు హలో వరల్డ్ తెలియదు అని చెప్తుంది. హలో వరల్డ్ నాకు తెలియదు, మీరు నాకు చెప్పలేదు అంటుంది. పైథాన్కి హలో వరల్డ్ అంటే ఏంటో తెలియదు. సో ఇలా మనం ఏమి రాసామో అది రాయాలంటే ఒకటి డబుల్ కోట్స్, ఆ పదం స్టార్టింగ్కి పదం ఎండింగ్లో డబుల్ కోట్స్ ఉండాలి. ఇప్పుడు రన్ చేసామనుకోండి, హలో వరల్డ్ వచ్చింది. డబుల్ కోట్స్తో పాటు సింగిల్ కోట్స్ అయినా ఉండొచ్చు. PRINT ప్రింట్ సింగిల్ కోట్ HELLO WORLD హలో వరల్డ్. ఇప్పుడు రన్ చేసామనుకోండి, హలో వరల్డ్ వచ్చింది. ఇప్పుడు పైథాన్ కామెంట్స్ చూద్దాం. పైథాన్ కామెంట్స్ అసలు ఎందుకు ఉపయోగిస్తాం? ఇక్కడ చూడండి, పైథాన్ కామెంట్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే మనం కామెంట్ చేసిన ఆ కోడ్ని నువ్వు పట్టించుకోకు అంటే, పైథాన్ మనం ఏ కోడ్ అయితే కామెంట్ చేస్తామో దాన్ని పట్టించుకోదనమాట. ఇప్పుడు కామెంట్లో 2 రకాలు, ఒకటి సింగిల్ లైన్ కామెంటు, రెండోది మల్టీ లైన్ కామెంట్. ఇప్పుడు సింగిల్ లైన్ కామెంట్స్ ఎలా ఉపయోగిస్తామో ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అని ఉంది. ఇప్పుడు అలాగే నేను ప్రింట్ పైమెంట్స్ పైథాన్ అని రాశాను. ఇప్పుడు రన్ చేద్దాం. ఏమొచ్చింది, హలో వరల్డ్ పైమెంట్స్ పైథాన్ వచ్చింది. ప్రింట్ హలో వరల్డ్ అనేది నాకు అవుట్పుట్ చూపించకూడదు, అసలు ఈ కోడ్ అనేది రన్ అవ్వకూడదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కామెంట్ చేస్తాను, ఈ లైన్ మొత్తాన్ని కామెంట్ చేస్తాను. అంటే Shift+3 నొక్కితే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ వస్తుంది. ఈ హ్యాష్ ట్యాగ్ ఉంటే ఈ లైన్ మొత్తం కామెంట్ అవుతుంది అనమాట. మనం పిచ్చిగా రాసామనుకోండి, ఇప్పుడు రన్ చేసిన ఈ లైన్ మొత్తం రన్ అవ్వదు, ఓన్లీ కింద 2 లైన్లు మాత్రమే రన్ అయ్యాయి. చూడండి, ప్రింట్ హలో వరల్డ్, ప్రింట్ పైమెంట్స్ పైథాన్. ఇలా పిచ్చిగా రాయకుండా ఈ కామెంట్స్ని డాక్యుమెంటేషన్ కోసం కూడా ఉపయోగిస్తారు. డాక్యుమెంటేషన్ అంటే ఆ కోడ్ ఎలా పనిచేస్తుంది, మన రీడబిలిటీ
పెంచడానికి ఉపయోగిస్తాం అనమాట డాక్యుమెంటేషన్. ఎగ్జాంపుల్, దిస్ విల్ ప్రింట్ హలో వరల్డ్, HELLOWORLD, హలో వరల్డ్. ఇది హలో వరల్డ్ని ప్రింట్ చేస్తుంది. అది రాయటానికి సింగిల్ లైన్ కామెంట్ ఉపయోగిస్తాం. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది, సేమ్ అదే హలో 5 months పైథాన్. అదే నేను ఈ కామెంట్ని దీని ఎదురు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మామూలుగా రన్ చేసి చూస్తే ఏమవుతుంది, మనకి ఎర్రర్ వచ్చింది. దిస్ విల్ ప్రింట్ హలో అనేది నాకు తెలియదు అని చెప్తాను, వేరే సింటాక్స్ కాదు. ఎందుకంటే మనం కామెంట్ చేయాలి దాన్ని ఇప్పుడు, ఎందుకంటే అది మనం డాక్యుమెంటేషన్ కోసం ఉపయోగించాం. సో దాన్ని ఇప్పుడు మనం కామెంట్ చేయాలి. కామెంట్ చేసాం, ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఏం రాసాం, దిస్ విల్ ప్రింట్ హలో వరల్డ్. మనం ఇదిగోండి హలో వరల్డ్ బయటకు వచ్చింది. అలాగే నాకు ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు ఇట్లా కామెంట్ అవుట్ చేసుకుంటా. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ఫస్ట్ మాత్రం ప్రింట్ అయింది. ఇప్పుడు మల్టీ లైన్ కామెంట్స్ అనమాట. ఈ 3 లైన్లని నేను ఎలా కామెంట్ చేయగలను ఇప్పుడు చూద్దాం. మూడు డబుల్ కోట్స్ పైన, 3 డబుల్ కోట్స్ కింద, దీన్ని మల్టీ లైన్ కామెంట్ అంటాం. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, ఏమవుతుంది గెస్ చేయండి. ఏమీ రాలేదు చూడండి అవుట్పుట్. ఇక్కడ కావాలంటే డిలీట్ చేసి మళ్ళీ రన్ చేస్తా. చూడండి మనకు అవుట్పుట్ ఏం కాదు. 3 డబుల్ కోట్సే కాకుండా 3 సింగిల్ కోట్స్ కూడా ఉపయోగించవచ్చు. చూడండి ఇట్లా పైన 3 సింగిల్ కోట్స్, కింద 3 సింగిల్ కోట్స్ ఉన్న మల్టీ లైన్ కామెంట్ అనమాట. ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్తాను. లైన్స్ ఆఫ్ కోడ్ అన్నిటినీ నేను కామెంట్ చేయాలి, కానీ మధ్యలో ఒక లైన్ ఆఫ్ కోడ్ని వాడుకోవాలి. అలాంటప్పుడు దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకోండి, Ctrl// నొక్కండి. మొత్తం సింగిల్ లైన్ కామెంట్స్లా మారిపోతాయి. ఒక్క క్లిక్తో మొత్తాన్ని సింగిల్ లైన్ కామెంట్స్గా మార్చేసాం. ఇప్పుడు నాకు ఓన్లీ ఈ స్పెసిఫిక్ లైన్ కావాలి బయటికి. అప్పుడు నేను దీన్ని కామెంట్ తీసేసుకొని రన్ చేస్తాను. ఇది కూడా చూడండి హలో వరల్డ్ వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే.